హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మార్ట్ మాటాక్స్. రేపు 666 మేనిఫెస్టేషన్ డే. అంటే 666 అనేటటువంటి ఒక మిరాకిల్ డేగా చెప్పుకోవచ్చు అనమాట. మనకి 6వ తారీఖు 6వ నెల కాబట్టి ఈ డేని 666 మ్యాజిక్ డేగా చెప్పుకుంటూ ఉంటారనమాట. ఈ రోజున మీరు ఎలాంటి పరిహారం చేసుకున్నా కూడా అద్భుతంగా సిద్ధిస్తుంది. ఈ 666 అనేటటువంటి నెంబర్తో ఎలా చేయాలి ఏంటి అనేది నేను వీడియోలో వివరంగా చెప్తాను. ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు వినండి, అప్పుడే మీకు అంతా చక్కగా అర్థమవుతుంది అనమాట. అంటే మనం ఇష్టమైన వాళ్ళిద్దరు వ్యక్తులు కలవటం కోసం ఎన్నో రకాలైనటువంటి పరిహారాలు చేసుకుంటూ వస్తున్నాము. అలాంటి వాటికి రిజల్ట్ వచ్చి చాలామంది లక్కీగా కలిసిన వాళ్ళు ఉన్నారు. కొంతమందికి లక్ సరిగ్గా లేక దూరంగా అంతే ఉండి బాధపడే వాళ్ళు ఉన్నారనమాట. అయితే ఇక్కడ మనం చెప్పుకుంటున్నట్లుగా మనం ఏ పరిహారం చెప్పుకున్నా ఏది చేసుకున్నా కూడా ఒక న్యాయమైనటువంటి రిలేషన్స్ కోసం అని చెప్పేసి మనం చెప్పుకోవడం అనేది జరుగుతుంది. అలాగే ఈ 666 అనేటటువంటి నెంబర్ తోటి పరిహారం కూడా మీకు ఏంటంటే చాలా అద్భుతంగా వెంటనే రిజల్ట్ అనేది వస్తుంది. దీనికేంటి అంత పవరు అని చెప్పి మీకు డౌట్ రావచ్చు అనమాట. రేపేంటంటే మనకు ఏకాదశి కూడా వస్తుందన్నమాట. ఈ ఏకాదశిని నిర్జల ఏకాదశి అంటారు. అలాగే శుక్రవారంతో కూడా కూడుకొని వస్తుందన్నమాట. అలాగే అంటే శుక్ర గ్రహం యొక్క అనుగ్రహం కోసం, శుక్ర భగవానుడి యొక్క అనుగ్రహం అనేది మన జాతకంలో సరిగ్గా ఉన్నప్పుడు ఇలాంటి సమస్యలు తొలగిపోతాయి అన్నమాట. అంటే ఈ 666 అనేటటువంటి నెంబరు శుక్ర గ్రహానికి సంబంధించింది. మన జాతక పరంగా ఆ గ్రహం ఏదన్నా బలహీనంగా ఉన్నప్పుడు ఇలాంటి సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటాము. అంటే అది ప్రేమించిన వాళ్ళు దూరం అవ్వచ్చు, లేదా డబ్బు పరంగా సమస్యలు, ఇట్లా మీకు ఏదైతే ఉంటే అది చక్కగా చేసేసుకోండి. ఎందుకంటే ఇలాంటి రోజు ఏకాదశి, అలాగే మనకి శుక్రవారము, అలాగే 666 ఇలా అన్నీ కలిసి రావటం అనేది చాలా చాలా గొప్ప విశేషం అనమాట. కాబట్టి ఈ రోజున ఎలాంటి కోరిక కోరుకున్నా కూడా 100కు 1000% నెరవేరుతుంది. మనకు ప్రకృతి అంత సహాయం చేస్తుంది. అలాగే దైవశక్తి కూడా ఉంటుందన్నమాట. అసలు ఈ రోజున మీకు చెప్పాలంటే రేపు నిర్జల ఏకాదశి ఎంత శక్తివంతమైందో తెలుసా? ఇలా ప్రేమించిన వాళ్ళు ఏదన్నా దూరం అయ్యారనుకున్నా, వాళ్ళు నెంబర్స్ బ్లాక్ చేశారు, మాకు కలవట్లేదని చెప్పి చాలా బాధపడిపోతూ ఉంటారు. భార్యాభర్తలు కూడా ఒకరికొకరు దూరం అయ్యి వాళ్ళు కూడా కలవలేక గ్రహాలు ఏంటంటే అనుకూలించవన్నమాట. అలాంటి వాళ్ళు గ్రహాలు అనుకూలించి సొంతం అవ్వాలి, మా దారికి రావాలి అని చెప్పేసి మీరు ఇలా చేసుకోవచ్చు అనమాట. అంటే ఎలాంటి కోరికైనా సరే ఖచ్చితంగా ఈ రోజున శుక్రవారము, అలాగే మనకి 666 నిర్జల ఏకాదశి అన్నీ కూడా ఏంటంటే చాలా చాలా పవర్ అనమాట. ఈ రోజున ఉపవాసం ఉండి కనుక మీరు ఈ పరిహారం చేస్తే, మీరు అంటే నంబర్స్ బ్లాక్లో పెట్టేశారు అనుకున్న వాళ్ళు బ్లాక్లో నుంచి తీయటం, విడిపోయిన వాళ్ళు కలవటము. ఎందుకంటే లక్ష్మీనారాయణుల అనుగ్రహం అనేది పుష్కలంగా ఉంటుంది అనమాట ఈ రోజున. కాబట్టి సామాన్యమైన రోజు కాదు. సింపుల్గా ఏమీ లేదు, ఇంట్లో చక్కగా సింపుల్గా దీపారాధన చేసుకోండి. అలా దీపారాధన చేసుకొని ఈ నెంబర్తో మీరు ఇలా చేసేసేయండి, సరిపోతుంది అనమాట. ఇంకా మీకు శక్తి ఉండి మీకు ఓపిక ఉంటే ఈ రోజున ఏంటంటే మంచి నీటిని కూడా తాగకుండా మీరు గనక ఉపవాసం చేసినట్లయితే మీ కోరిక ఏదైనా తప్పకుండా నెరవేరుతుంది. సంవత్సరంలో మనకేంటంటే 24 ఏకాదశులు వస్తూ ఉంటాయి. 24 ఏకాదశుల్లో ఉపవాసం చేసి వ్రతాలు చేస్తే ఎంత పుణ్య ఫలితం అయితే వస్తుందో, రేపు మీరు ఇలా అంటే మంచి నీటిని కూడా తాగకుండా మీరు ఉపవాస దీక్ష ఆచరిస్తే అంత పుణ్య ఫలితం అనేది వస్తుందన్నమాట. అంటే మీ కోరిక అనేది నెరవేరుతుంది. కాబట్టి చక్కగా చేసుకోవచ్చు మీకు శక్తి ఉంటేనే. అంతేగాని 12 సంవత్సరాల లోపు పిల్లలు, 60 ఏళ్ళు దాటిన వాళ్ళు, ఏదైనా అనారోగ్యాల్లో ఉన్న వాళ్ళు మాత్రం పొరపాటును కూడా చేయవద్దు. మీకు శక్తి ఉండి మేము చేయగలము అని అనుకున్న వాళ్ళు మాత్రమే మీ ఇష్టపూర్వకంగా చేయండి. ఇంకేంటంటే ఈ రోజున చక్కగా మీరేం చేస్తారంటే, ఇది మీరు సాయంత్రం సంధ్యా సమయం దగ్గర నుంచి చేసుకోండి. 666 అంటే మీరు 6 గంటల దగ్గర నుంచి మీరు చేసుకోండి. ఉదయం 6 గంటలకైనా చేసుకోవచ్చు, సాయంత్రం 6 గంటల నుంచి చేసుకుంటే ఇంకా మంచి ఫాస్ట్ రిజల్ట్ అనేది వస్తుందన్నమాట. ఒక వైట్ పేపర్ తీసుకోండి. ఆ వైట్ పేపర్ మీద ఏంటంటే 4 సైడ్స్ 4 666 అని చెప్పేసి రాసుకోవాలన్నమాట. ఇక్కడ స్క్రీన్ మీద చూపిస్తాను. అట్లాగా 4 సైడ్స్న 4 మూలల్లో కూడా ఏంటంటే 666 అని రాసుకోవాలి. అలా రాసుకున్న తర్వాత మీరేం చేస్తారంటే మధ్యలో వచ్చేటప్పటికి ఓం శ్రీం శ్రీయై నమః అనేటటువంటి మంత్రాన్ని రాసుకొని ఆ మంత్రం కింద మీ యొక్క కోరిక అనేది ఏదైతే ఉంటుందో అది రాసుకోవాలి. అంటే అమ్మాయి మాతో మాట్లాడాలి, లేకపోతే అబ్బాయి మాకు కాల్ చేయాలి, మాకు సొంతం అవ్వాలి, లేదా నా భార్య నాతో మాట్లాడాలి, నా భర్త నాకు దగ్గరకు రావాలి, వాళ్ళ నంబర్స్ బ్లాక్లో నుంచి తీయాలి, లేదా డబ్బు పరంగా మంచిగా ఎదగాలి. ఇట్లా మీకు ఎలాంటి సమస్య అయితే ఉందో ఆ సమస్య అనేది తీరిపోవాలని చక్కగా ఆ కోరిక అనేది అక్కడ రాసేసుకోండి ఆ పేపర్ కింద.
అలా రాసేసిన తర్వాత మీరేం చేస్తారంటే ఆ పేపర్ను తీసుకెళ్ళి మీ ఇష్ట దైవం ముందర పెట్టుకోండి. అంటే ఈ రోజున లక్ష్మీనారాయణల పటం ముందర పెట్టినట్లయితే చాలా మంచి జరుగుతుంది. అలాగా లక్ష్మీనారాయణల పటం ముందైనా లేదా మీ ఇష్ట దైవం ముందరైనా లేదా మీ యొక్క కులదేవి దేవత ముందైనా సరే తీసుకెళ్ళి చక్కగా ఆ పేపర్ను పెట్టుకొని మీరు సంకల్పం చెప్పుకోండి. మేము కలవాలి, సంతోషంగా ఉండాలి, మా దారికి రావాలి, ఎలాగైనా సరే ఇదైనా అంటే కొన్ని రకాలైనటువంటి పరిహారాలు మాకు సిద్ధించట్లా, మాకు శుక్రగ్రహం అనేది బాగుండాలి, మాకు గ్రహాలు అనుకూలించి మేము కలవాలి, సంతోషంగా ఉండాలి, మేము డబ్బు పరంగా ఎదగాలి, మేము మంచిగా ఒక స్థాయిలోకి రావాలనుకుంటున్నాం, ఇట్లా మీకు ఏ సమస్య అయితే ఉందో ఆ సమస్య పోవాలి అని చెప్పేసి చక్కగా దండం పెట్టుకొని ఆ పేపర్ మీద కాస్తంత పసుపు, కాస్తంత కుంకుమ, అలాగే కాస్తంత అక్షింతలు కూడా చల్లేసేసేయండి. అలా చల్లేసేసి అలాగే కొంచెం హారతి కర్పూరం వెలిగించేసి కొంచెం హారతి కూడా ఇవ్వండి. ఎందుకంటే అట్లా సాంబ్రాణి పొగ చూపించినా కూడా మనకు మంచిది. సాంబ్రాణి పొగ అయినా లేకపోతే హారతి అయినా సరే దానికి కూడా అట్లా ఇవ్వండి. ఇవ్వటం వల్ల ఏంటంటే శక్తివంతంగా మారుతుంది. మనం అందులో రాసినటువంటి కోరిక అనేది నెరవేరటానికి అవకాశం అనేది ఉంటుందన్నమాట. చక్కగా అలా చేసేసిన తర్వాత ఇక ఆ పేపర్ని మీరు ఏం చేస్తారంటే తీసుకెళ్ళి మీరు రాత్రి పడుకునేటప్పుడు మీ దిండి కింద పెట్టుకొని పడుకోండి. అలా పనుకోవటం వల్ల ఏంటి అని అంటే మీకు రాత్రి అంతా కూడా అంటే ఆ రోజు అంతా కూడా మీరు ప్రశాంతంగా నిద్రపోవటానికి వారి ఆ సమస్య అనేది అంటే ఎక్కువగా మనకు థాట్స్ అనేవి మనకు సబ్ కాన్షియస్ మైండ్లో యాడ్ అవుతారనమాట మనకి ఇష్టమైనటువంటి వాళ్ళు. అలాగే వాళ్ళకు కూడా ఈ ఆలోచన అనేది చేరి యూనివర్స్ ద్వారాగా మన దారికి రావడానికి ఈ పరిహారం అనేది చాలా చాలా అద్భుతంగా సిద్ధిస్తుంది అనమాట. కాబట్టి చక్కగా ఇలా చేసేసేయండి. ఇక తర్వాత మీరేం చేస్తారంటే ఆ పేపర్ని శనివారం రోజున ఏదన్నా రావి చెట్టు ఉంటుంది కదా, ఆ రావి చెట్టు మొదట్లో కొంచెం మట్టి పక్కకు లాగేసేసి ఈ పేపర్ని అందులో పెట్టేసేసి మట్టి వేసేసి రండి. ఇలా చేయటం వల్ల ఏంటంటే చెడు పోతుంది, మంచి జరుగుతుంది. మీ కోరిక అనేది మనం ఏంటంటే అట్లా పెట్టేసినట్లు మనకు మంచి అనేది రావడానికి అవకాశం అనేది ఉంటుందన్నమాట. కాబట్టి ఆ చెడు అనేదాన్ని కనిపించకుండా మనం చేసినప్పుడు మంచి జరుగుతుందన్నమాట. కాబట్టి చక్కగా ఇలా చేసేసిరండి. రావి చెట్టు ఎందుకంటే దేవతా వృక్షం, రావి చెట్టులో విష్ణుమూర్తి కొలువై ఉంటాడనమాట. రావి చెట్టు దగ్గర మీరు ఇలా పెట్టడం వలన దోషమంతా తొలగిపోతుంది. అలాగే రావి చెట్టును కూడా తాకి నమస్కారం చేసుకుని ఇంకా మీకు అవకాశం కుదిరితే 11 సార్లు ప్రదక్షిణలు చేసుకొని రండి. ఇలా చేయటం వల్ల మీ కోరిక ఏదైనా తప్పకుండా సిద్ధిస్తుంది. కాబట్టి ఈ 666 మ్యాజిక్ డే రోజున ఈ 666 అనేటటువంటి నెంబర్తో ఇలా చేయటం వల్ల మీ కోరిక అనేది 100కు 1000% యూనివర్స్ ద్వారాగా తీరుతుంది. కాబట్టి చక్కగా ఇలా చేసేసుకోండి. మీకు అవకాశం ఉండి ఓపిక ఉంటే మంచినీటిని కూడా తాగకుండా ఈ రోజున ఉపవాసం చేయండి. ఒకవేళ వల్ల కాదు అనుకుంటే కాస్త పాలో పండ్లో పలహారంగా తీసుకుంటా అలాగైనా చేయొచ్చు అనమాట. ఎందుకంటే ఈ రోజున మనకి ఒక చిన్న ఉదాహరణగా చెప్పాలి అని అంటే భీమసేనుడు వేదవ్యాస మహర్షి దగ్గరకు వెళ్ళి 24 ఏకాదశుల్లో ఉపవాసం చేసుకొని మనం ఇట్లా ఉండటం వల్ల ఏంటంటే మంచి జరుగుతుందని చెప్పేసి భీమసేనుడి యొక్క అన్న ధర్మరాజు అలాగే తన తల్లి ద్రౌపది చెప్తుందన్నమాట. అంటే ఉపవాసం చేసుకో అని చెప్పి భీమసేనుడికి చెప్తుందన్నమాట. అలా చెప్తే భీమసేనుడు ఏంటంటే భోజన ప్రియుడిగా చెప్పుకోవచ్చు అనమాట. అంటే తిండి తినకుండా అస్సలు ఉండలేడనమాట. భీమసేనుడికి ఆకలి ఎక్కువ, ఎంత పెట్టినా కూడా తినేస్తాడు, అయినా కూడా మళ్ళీ తింటూనే ఉంటాడనమాట. అంత భోజన ప్రియుడు అనమాట. అలాంటి భీమసేనుడు నాకు పుణ్యం కావాలి, మరి ఉపవాసం ఉంటేనే పుణ్యం వస్తుంది అని చెప్పేసి తల్లి అన్న చెబుతున్నారు, ఏం చెయ్యాలి అని చెప్పేసి వేదవ్యాస మహర్షి దగ్గరకు వెళ్ళి అడిగినప్పుడు వేదవ్యాస మహర్షి తన యొక్క దివ్య దృష్టితో చూసి ఏం చెప్పాడు అని అంటే, నాయన నీకు పుణ్యం కావాలి, అలాగే నువ్వు ఉపవాసం కూడా చేయలేవు, కాబట్టి నీకు ఒక సింపుల్గా ఉపాయం చెప్తాను. అంటే మనకు సంవత్సరంలో 24 ఏకాదశులు వస్తాయి. ఇంకా మనకు అధిక మాసం కానీ ఇలా ఏదన్నా వచ్చినప్పుడు 26 ఏకాదశులు వస్తాయి. కానీ మనకేంటంటే 24 ఏకాదశులు ముఖ్యం. ప్రతి ఏకాదశి కూడా ముఖ్యమైనదే. ఆ ఏకాదశుల్లో కూడా నిర్జల ఏకాదశి వస్తుంది, అంటే రేపు వచ్చేటటువంటి ఏకాదశి. ఈ నిర్జల ఏకాదశి రోజున ఒక్క రోజు కనుక నువ్వు ఉపవాసం ఉండి ఉపవాస దీక్ష ఆచరించి నీటిని కూడా తాగకుండా ఉన్నట్లయితే నువ్వు ఏ కోరిక అయితే కోరుకున్నావో అది ఖచ్చితంగా నెరవేరుతుంది. అలాగే నీకేంటంటే 24 ఏకాదశుల్లో ఉపవాసం చేసి పూజ చేసుకొని వ్రతం చేసుకున్నంత పుణ్య ఫలితం అనేది దక్కుతుందని చెప్పేసి భీమసేనుడికి వేదవ్యాస మహర్షి సలహా ఇచ్చాడనమాట.
అప్పటి నుంచి భీమసేనుడు నిర్జల ఏకాదశి ఒక్క రోజున మాత్రం ఉపవాస దీక్షను ఆచరించి మిగిలిన ఏకాదశుల్లో భోజనం చేస్తాడనమాట. అలా ఒక్కసారి చేసినా కూడా 24 ఏకాదశుల్లో చేసినటువంటి పుణ్య ఫలితం అనేది దక్కుతుంది. అంత శక్తివంతమైనది ఈ నిర్జల ఏకాదశి. అందులో శుక్రవారంతో కూడా కూడుకొని వచ్చింది కాబట్టి ఇంకా లక్ష్మీనారాయణుల అనుగ్రహము, శుక్రగ్రహం యొక్క అనుగ్రహము, ఇలా మీ సమస్యలన్నీ పోవటానికి ఈ 666 అనేటటువంటి నెంబర్ ద్వారా అన్ని రకాలుగా కలిసి వచ్చి చాలా బాగా ఉపయోగపడుతుంది. మీ కోరిక అనేది నెరవేరు తీరుతుందనమాట. కాబట్టి చక్కగా ఇలా చేసేసుకుని మీ సమస్య నుంచి బయటపడతారని చెప్పి ఆశిస్తూ మనస్ఫూర్తిగా వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల వీడియో మరికొంతమందికి చేరి వారు కూడా తెలుసుకునే అవకాశం అనేది ఉంటుంది. అలాగే మీకు తెలిసిన మిత్రులు ఎవరైనా ఉంటే వారికి కూడా షేర్ చేస్తే హెల్ప్ అవుతుంది. మరొక మంచి విశేషంతో మళ్ళీ కలుగుతాం. బాయ్ ఫ్రెండ్స్.